చేత దుఃఖానికి చేటు అంటారు కదా. గట్లనే ఇప్పుడు కొంతమంది జనాల సంగతి గట్లనే ఉన్నదుల్లా. ఫోన్ యాపులలో పెట్టుబడులు పెట్టుడు, రూపాయికి 2 రూపాయలు అత్తాయని ఆశపడి కకృతి పడితే ఇప్పుడు చూడు రోడ్ల పాలయ్యే కాడికి వచ్చింది ముచ్చట. చూడుర్రి అదేందో ఒకసారి. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టున్నది పోర్రి ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న జనాలది. చేతుల ఫోన్ ఉన్నదని అడ్డమైన యాప్లు ఓపెన్ చేసుడు, పైసలకు కకృతి పడి పెట్టుబడులు పెట్టుడు, ఆఖరికి అవి డొల్లా అని తెలవంగానే లబోదీపమని మొత్తుకునుడు ఇప్పుడు దేశంలో కామన్ అయిపోయింది పోర్రి. ఇప్పుడు సుతా గట్లనే చిత్తూరు జిల్లా పుంగనూరులో సుతా కొత్త మోసం సురువు చేసిర్రు. అప్లికేషన్ ఆఫీస్ ఓపెన్ చేశారు మున్సిపల్ స్కూల్ ఆపోజిట్లో. అలానే మదనపల్లిలో, చౌడేపల్లిలో, తిరుపతి కొన్ని ఏరియాలో ఆఫీసెస్ క్రియేట్ చేశారు. ఢిల్లీ అప్లికేషన్ యాక్చువల్లీ ఒరిజినల్ ఆఫీస్ పూర్గాన్లో ఉంది. ఆ పేరు పెట్టి వీళ్ళు ఫేక్ ఆఫీస్ క్రియేట్ చేసి చాలామంది ప్రజల దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేపించారు. మీటింగ్స్ కండక్ట్ చేసి ఏజెంట్స్ ఒక్కొక్క ఏజెంట్ వచ్చేసి 300-400 మెంబర్స్ని యాడ్ చేయించారు. ఒక్కొక్క పర్సన్ వచ్చేసి ఆల్మోస్ట్ 50,000 నుండి 10 lakhs వరకు ఇన్వెస్ట్ చేశారు. చాలామంది చాలా పూర్ ఫ్యామిలీస్ నుండి ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్ తాకట్టు పెట్టి అలానే వచ్చే మంత్లీ శాలరీ ఇన్వెస్ట్ చేసి చాలా రకాలుగా ఇబ్బంది పడి అందరూ ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్లో అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 month అందరికీ కరెక్ట్గా వచ్చాయి. తర్వాత చాలామంది ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుండి ఒక్కరోజు వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు అమౌంట్. ఇప్పుడు ఫాస్ట్ 10 days నుండి ఎవరికి రాలేదు. చాలామంది సఫర్ అవుతున్నారు. చాలామంది పూర్ ఫ్యామిలీలు ఉన్నారు కాబట్టి ముందుకు రాలేక యాక్షన్ తీసుకోలేదు. అంటే నేను బెంగళూరు ఇంకా వచ్చి ఆఫీస్ చూశాను. అడిగితే ఏజెంట్ని మాకు తెలియదు, మాకు అమౌంట్ రావాలంటున్నారు. ఒక్కొక్క ఏజెంట్ వచ్చేసి ఒక 1 CR నుండి 2 CR వరకు ప్రాఫిట్ తీసుకున్నారు. ఆ తీసుకునే ప్రాఫిట్ వాళ్ళు ల్యాండ్స్, సైట్స్ అన్ని పర్చేజ్ చేసి అమౌంట్ వేరే అకౌంట్కి చాలా యూజ్ చేశారు. ఇప్పుడు అడిగితే మా దగ్గర ఏం లేదు, మాకు తెలియదు, అమౌంట్ రావాలంటున్నారు. దాదాపు 500 to 1000 crores వరకు ఇన్వెస్ట్ చేశారు. మోర్ దెన్ 80 lakhs పీపుల్ ఇన్వెస్ట్ చేశారు. విన్నారు కదా, ఒక్కసారి 2 సార్లు పైసలు ఇస్తారు, తర్వాత ఎక్కువ మొత్తం అండ్ల పెట్టంగానే ఇట్లా బోర్డులు తిప్పేస్తారు. గట్లనే గీ లిల్లీ యాప్ పేరుతోని కొన్ని వేల మందికి ఎక్కువ పైసలు ఇస్తామని చెప్పి చైన్ లింక్ యాప్ తోని కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టిర్రులా. అయితే గీ ఒక్క కాడనే సుమారు 7 కోట్లు మోసపోయిర్రు అంటే అర్థం చేసుకోవచ్చు ఎట్లా ఉన్నదో ముచ్చట. అయితే గీ లిల్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ యాప్ ను హర్యానాకెంచి ఆపరేట్ చేస్తురట. ఇక ఆఖరికి మెయిన్ ఏజెంట్ నోహిరాను పోలీసులకు ఒప్పజెప్పిర్రు. కానీ ఇలా పైసల సంగతి దేవునికే తెలవాలి. ఇక అయినా పొద్దటికెంచి పొదువుకేదాకా పని చేస్తేనే సక్కగా పైసలు వస్తలేవు అంటే ఉత్తగా మీకు పైసలు ఎందుకు ఇస్తారబ్బా? ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతుర్రబ్బా జనాలు?